నమస్తే. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి బలుపు మాటలతో బీసీ సమాజం భగ్గుమంటున్నది. నల్గొండ డీసీసీ అధ్యక్షుడిగా, నల్గొండ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పున్న కైలాష్ నేత, ఒక బీసీ బిడ్డ, ఒక పద్మశాలి బిడ్డ, ఒక ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ నాయకుడిగా యూనివర్సిటీలో జరిగిన అన్ని కార్యక్రమాల్లో, ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తిగా 80-90 రోజులు జైల్లో ఉండి తెలంగాణ కోసం కొట్లాడిన పున్న కైలాష్ పార్టీకి అంటుపెట్టుకొని, పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అంటిపెట్టుకొని, పార్టీ విధానాల పట్ల, పార్టీ నిర్ణయాల పట్ల చిత్తశుద్ధితో పనిచేసిన ఈ నాయకుడు ఒక జిల్లాకు అధ్యక్షుడైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అండ్ కో, ఈ సోకాల్డ్ రెడ్డి వర్గం నాయకులు ఓర్వలేకపోతున్నారు. ఎప్పుడో 4 ఏళ్ల కింద పున్న కైలాష్ తిట్టిండని ఇప్పుడు లెటర్ రాసి ఆయనకి ఎట్లా పదవిస్తావు ముఖ్యమంత్రి, ఎట్లా పదవిస్తుంది కాంగ్రెస్ హైకమాండ్ అని ఆయన నిన్న ఒక లెటర్ రాసిండు. దీని మీద బీసీ సమాజం అంతా భగ్గుమంటున్నది. మనం కూడా మాట్లాడుతున్నాం, ఇంకా మాట్లాడించాల్సిన అవసరం ఉన్నది. ఎంతకాలం ఇది? తెలంగాణలో బీసీ ఉద్యమం ఈ స్థాయిలో ఉన్నా, బీసీల గురించి ప్రజలు మాట్లాడుకుంటున్నా కూడా మీరేమి మమ్మల్ని పీకలేరు అనే విధంగా కోమటిరెడ్డి వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి. సమాజం, బీసీ ఎస్సీ ఎస్టీ సమాజం అంతా ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. ఒకడంటాడు మేము లేనిది మీకు బతికే లేదంటాడు, ఈయనంటాడు అసలు మీరెంత, మీ కులం ఎంత అంటాడు. మరి మనం ఎంత అనేది మనం ఆలోచించుకోవాలి. ఒకసారి ఈ అంశం మీద మాట్లాడదాం. నా ముందు సూర్యారావు గారు ఉన్నారు, బీసీ సమాజ్ అధ్యక్షుడు. అన్న నమస్తే. నమస్తే. సో మీరు బీసీ సమాజం పట్ల బాధ్యతగా పనిచేస్తున్నారు. అన్ని రకాలుగా మీరు మీ యొక్క శాయశక్తులా కృషి చేస్తున్నారు. ఇట్లాంటి స్టేట్మెంట్ని మీరు ఎట్లా చూస్తున్నారు? ఏం అంటే ఏ రకంగా చూడాలి అసలు దీన్ని? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్నింగ్ నుంచి చూస్తున్నాను సోషల్ మీడియాలో, ఒక పద్మశాలి సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి కైలాష్ నేత, ఆయనేమో 16 పార్టీలు మారి 16 సంఘాలు పెట్టి ఏదో వసూళ్ళకు పోయి ఏదో భంగపడ్డ నేత కాదు ఆయన. తెలంగాణలో ఆయనకు పేరు తెలియని వాళ్ళు ఉండరు. తెలంగాణ ఉద్యమంలో ఆయన పేరు తెలియని వాళ్ళు ఉండరు. ఆయన కాంగ్రెస్ పార్టీకి పోయిందంటే వెంకటరెడ్డి ముఖం చూసో ఏదో చౌదరుల ముఖం చూసో పోలే కాంగ్రెస్ పార్టీకి. ఆయన రాహుల్ గాంధీ, ఆ గాంధీ ఫ్యామిలీ యొక్క ఇదంతా చూసి కూడా ఆయన కాంగ్రెస్ పార్టీలకు పోయిండు. చాలామంది ఉద్యమకారులు కాంగ్రెస్ పార్టీలో పోయినా కూడా చాలామంది వెయిటింగ్లో ఉన్నారు. వాళ్ళు పార్టీలో పోయినా పదవులు రాకుండా చేయడంలో రెడ్లు కానీ, కమ్మలు కానీ, వెలమలు కానీ చాలా కుట్రలు కుతంత్రాలు చేసినారు. అంతకుముందు కూడా దయాకర్ అన్న ఒక బలైపోయింది కదా, చాలా కాలం తర్వాత కానీ ఆయనకు రాలే అవకాశం. మళ్ళీ ఏదో ఆయన ఎమ్మెల్యే టికెట్ రాకపోవడానికి కూడా ఈయన తిట్టిండనే కారణమే, టికెట్ రాకపోవడానికి కారణమైన. లేకపోతే ఆయన తెలంగాణ వచ్చిన తర్వాత మంత్రివర్గంలో ఫస్ట్ మంత్రి ఆయన అద్దంకి దయాకర్ అన్న అనేవాడు తెలంగాణ వచ్చిన తర్వాత ఫస్ట్ మంత్రివర్గంలో ఫస్ట్ మంత్రి ఉండాల్సినాడు. అలాంటి వాడిని తీసుకుపోయి మనోళ్ళు బాగా ఆగం చేసి కుట్రల కుతంత్రాలలో మళ్ళీ మేల్కొన్నాడు, బయటకు వచ్చి ఎమ్మెల్సీ అయింది. అది వేరు విషయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అన్నట్టు బీసీలు తెలంగాణలో ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతా అంటే ఈ ఒక్క పార్టీ కాదు, బీఆర్ఎస్ పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ అన్ని కూడా ఒక్క తాను ముక్కలే. బీసీలు అందులో బానిసలుగా ఉండాలా తప్ప, వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా ఉండాలా తప్ప, వాళ్ళని వ్యతిరేకించి కానీ వాళ్ళని ఎదిరించి కానీ నిలబడ్డ నాయకులు లేరు ఇక్కడ. ఒక కొంటాలక్ష్మణ్ బాపూజీ ఉంటే ఆయన త్యాగం గొప్పది. అలాంటి వాళ్ళు కొద్దిమంది ఉన్నారు. నేనేమంటున్నా అంటే ఇప్పుడు బీసీ సమాజం నుంచి ఇట్లాంటి వాళ్ళు ఎదురు తిరగాల్సిందే. మనకెంతో మనకంత అన్నట్టు వాళ్ళ నాయకుడే అంటుండు కదా రాహుల్ గాంధీ. ఆ నినాదాన్ని పట్టుకునే కదా వీళ్ళంతా మనం ఈనాడు నడుస్తున్నారు మన సమాజంలో. దయచేసి ఇప్పుడు కోమటిరెడ్డి ఏదైతే మాటలు అంటుండో వాళ్ళకి బాగా కావురం, దాన్ని ఏమంటారు, బాగా కావురం ఉన్నది. వీళ్ళకి బాగా దాచుకున్న పైసలతోని మన వర్గాలని ఎవడైతే బీబీసీలు ఉంటారో, బానిస బీసీలు ఉంటారో వాళ్ళకి మామూలుగా చెల్లింపులు జరిపి మన మీదనే మన కన్ను మనతోనే పొడుస్తున్నారు, మన కంటిని మన వేలుతోనే పొడిపిస్తున్నారు. కాబట్టి వీళ్ళందరి మీద అప్రమత్తంగా ఉండాలి. వీళ్ళు ఎంతండి పాపులేషన్, పిడికడి మంది లేరు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 3 పద్మశాలీలు ఎమ్మెల్యేలు కావాలా. ఎప్పుడో కొంటాలక్ష్మణ్ బాపూజీ ఉన్నప్పుడు అయిండు, తర్వాత మనకు దాఖలాలు లేవు. అయినా ఓర్చుకున్నా ఏదో వస్తుంది చేస్తుంది అన్నట్టు మనోళ్ళంతా త్యాగాలు చేస్తున్నా కూడా ఓర్చుకోలేని మనస్తత్వంతో రాజగోపాల్ రెడ్డి ఒక పార్టీలు ఉంటాడు, వెంకటరెడ్డి ఒక పార్టీలు ఉంటాడు. ఆయన ఇటు తిరుగుతాడు, ఈయన అటు తిరుగుతాడు. వాళ్ళు ఏం మాట్లాడుకున్నా ఏం కాదు, వాళ్ళకి క్రమశిక్షణ. మంత్రిగా ఉంటాడు, ఇంకో ఇదే కాంగ్రెస్ లో ఉన్న బీసీలను ఓడగొట్టే ప్రయత్నం వెంకటరెడ్డి చేస్తాడు. 100% చేస్తారు వాళ్ళు ఎప్పుడు కూడా. ఇది అంతెందుకండి, పద్మశాలీలు సిరిసిల్లలో వాళ్ళు ఒక్కళ్ళు ఓటేసుకున్నా గెలవాలా. ఈ రెడ్లంతా పోయి అక్కడ కేకే మహేందర్ రెడ్డిని పెడతారు. ఏ పార్టీ వాడన్నా చూడు, ఎప్పుడన్నా ఒక్కడన్నా ఇచ్చిందంటే జాతీయ పార్టీలు
ఇక్కడ భువనగిరి కానీ మునుగోడు కానీ ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయి మనకి నల్గొండ జిల్లాలో. అవును. ఈ నల్గొండ జిల్లా అంటే రెడ్డి, కాంగ్రెస్ అంటే రెడ్డి, రెడ్డి అంటే కాంగ్రెస్ అనే నినాదాన్ని పక్కన పెడితే నల్గొండ అంటే రెడ్డి, రెడ్డి అంటే నల్గొండ అన్న నినాదాన్ని తీసుకొచ్చారు ఇక్కడ. ఇప్పుడు ఒక రకంగా ఇప్పుడు ఇట్లాంటి చెత్త వాగుడు లీడర్ల వల్ల, రెడ్డి లీడర్ల వల్ల రెడ్లకు కూడా అవమానం అవుతున్నది. 100%. ఇప్పుడు నిరుపేదలైన రెడ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అవమానపడుతున్నారు కదా అవునవును. ఈ దొంగల వల్ల. అవును. అంటే ఇదంతా కూడా మనలో కూడా నేను ఏమంటున్నట్టే బీసీ సమాజాన్ని అందరికి అప్పీల్ చేసేది ఏంటంటే వీళ్ళందరినీ ఎండగట్టాలి ఫస్ట్. వీళ్ళ వారసత్వ రాజకీయాలు కానీ కుటుంబ రాజకీయాలు కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇంకోసారి రాజకీయంగా వాళ్ళకి పుట్టగతులు లేకుండా చేసినప్పుడే అప్పుడు వెనకట కొండా లక్ష్మణ బాబూజీ లాంటి వాళ్ళు తిరగబడ్డప్పుడు వాళ్ళు చెప్పినారు, వాళ్ళు నినాదాలు ఇచ్చినారు, వాళ్ళు మెసేజ్ ఇచ్చినారు సొసైటీకి. ఆ మహనీయులు ఇచ్చినటువంటి సొసైటీని మనం అంతా కూడా పుణికిపుచ్చుకోవాలి. ఇప్పుడు ఈ పేలంగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాళ్ళు కానీ లేకపోతే రాజగోపాల్ రెడ్డి కానీ ఈ రెడ్డి వర్గాన్ని అంతా కూడా మీరు చూడండి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఫోన్ చేసి నువ్వు చెప్పినవాడు కదా, ఏందండి ఇదంతా నాకు అర్థం కాదు, ఇంకో పిల్లికి ఇంకో ఎలక సాక్ష్యం అన్నట్టు. అంటే ఈ రెడ్లనే అరే అట్లనా ఇట్లా జరిగిందా. ఇప్పుడు వెంకటరెడ్డి రేవంత్ రెడ్డి తిట్టుకొని మంచిగానే ఉంటున్నారు కదా. ఇదే వెంకటరెడ్డి రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డి తిట్టుకొని మంచిగానే ఉంటున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి తిట్టుకొని మంచిగానే ఉంటున్నారు. అన్ని ఒక్క తాను ముక్కలే. ఆ తానుకి ఏమి ఇది ఉండదు. వచ్చిందల్లా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన రాజకీయ నేపథ్యం వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళని ఎట్లా అనగదొక్కాలనే దాని మీద వీళ్ళు కుట్రల కుతంత్రాలు చేస్తారు. ఇప్పుడు కైలాస నేత అనే గొప్ప వ్యక్తి అండి, గొప్ప రాజకీయ నాయకుడు. ఆయన ఎన్ని కష్టాలు ఎన్ని నష్టాలు వెళ్తే ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి ఆ స్థాయికి వచ్చిండు. అదే ఒక రెడ్డోడు అయితే ఇప్పుడు మాజీ మంత్రి అవు కైలాస్ రెడ్డి అయితే ఇవాళ ఉస్మాన్ యూనివర్సిటీ ఉద్యమం స్టార్ట్ చేసినప్పటి నుంచి తెలంగాణ ఉద్యమంలో నిలబడ్డప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన డెఫినెట్లీ అరే బల్బూర్ వెంకట్ ఎంత అండి ఆటోలు పిల్లగాడు వాడిని తీసుకొచ్చి ఎమ్మెల్సీ చేశారు పెద్దల సభల, కులమే కదా. అదే బల్మూరి వెంకట గౌడ్ పద్మశాలు యాదవ్ అయితే ఎన్ఎస్ఏ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ కూడా కాకపో. ఆయన ఆ కులం ఉన్నది కాబట్టి కాంగ్రెస్ లో రెడ్లు అంటే కమ్మోళ్ళు అంటే బాపరోళ్ళు అంటే కాంగ్రెస్ పెద్ద. ఇప్పుడు వీళ్ళకి ఏ భయం లేదుగా, బీసీ అన్న భయం లేదు. యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు ఓయూ అంతా మరి రేపు పొద్దున మనం వ్యతిరేకిస్తే ఎట్లా ఉంటుంది అన్న భయం లేదు. అవును, ఎలాంటి భయం లేదు కదా. అవును. ఎట్లా వస్తుంది వీళ్ళకి ధైర్యం అంటే వాళ్ళ దగ్గర మనీ బాగా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి పాలనంతా వాళ్ళ గుప్పెట్లను పెట్టుకున్నారు కాబట్టి ప్రతి ప్రాజెక్టు వెనకాల వచ్చిన సొమ్మంతా వాళ్ళే దాచుకున్నారండి. వాళ్ళు ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఫ్యూటర్ స్థానిక సంస్థల ఎన్నికలలో ఇంత దిప్పురు కదా బీసీలని, మళ్ళీ పోయి మనోళ్ళే బడపలు పోయి మళ్ళీ వాడిచ్చిన తాయిలాలకు వాడిచ్చిన సార పాకెట్లకు వాళ్ళు ఇచ్చిన ఇది. నేనేమంటున్నట్టు బీసీ సమాజంలో బీసీ వర్గాలు అందరూ కూడా అప్పీల్ చేసేది ఏంటంటే మీ ఛానల్ ద్వారా ఇప్పుడు మీకు గీన ఏమాత్రం బీసీల మీద అభిమానం ఉన్న బీసీ నాయకులారా, వివిధ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులారా, ఒక్క వార్డు మెంబర్ కూడా రెడ్డి గెలవకుండా అగ్రకులాలు గెలవకుండా చూసుకుంటే నిజంగా మనం ఐక్యత దాచినట్టు అవుతుంది. లేకపోతే మళ్ళీ మనం ఉత్తదే. ఇప్పుడు పొద్దున్న నుంచి బీసీ సంఘాలు వీళ్ళంతా ఎటుపోయారు, మరి ఒక్కరన్నా ఒక దిష్టిబొమ్మనైనా తగలబడాలి కదా ఈ పార్టీకి. అంటే వీళ్ళంతా బీబీసీలు కాబట్టి వాళ్ళకి మళ్ళీ రావాలా ఆ పార్టీల నుంచి. ఇప్పుడు సమాజంలో 2 రకాల సంఘాలు ఉంటాయి. ఒకటేమో అఫిలియేటెడ్, ఒకటేమో బీసీ మోర్చాలు అనేవి ఉంటాయి కొన్ని పార్టీలకు. వాళ్ళేమో డైరెక్ట్ వాళ్ళు చెప్తారు. కొన్ని అఫిలియేటెడ్ సంఘాలు ఉంటాయి, వాళ్ళు తిరుగుతూ ఉంటారు. అంటే హైకమాండ్ దగ్గర నుంచి మోర్చాలకు వస్తేనే వాళ్ళొక కార్యక్రమం చేస్తారు. అట్లా కాకుండా బయట ఉన్న సంఘాలకు కూడా పార్టీల నుంచి మెసేజ్ రావాలా. మెసేజ్ వస్తేనే వీళ్ళు పాల పకెట్ పట్టుకొని బయలుదేరుతారు. అంటే అది మానుకోవాలి వీళ్ళు కూడా. మీరేం డిమాండ్ చేస్తున్నారు? నేను ఏమంటున్నంటే బేషరతుగా రేవంత్ రెడ్డి గారు ఈ సమాజానికి క్షమాపణ చెప్పి మంత్రివర్గం నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని బర్తరఫ్ చేయాలి. శాశ్వతంగా ఆ కుటుంబాన్ని వెలివేయాలి, కాంగ్రెస్ నుంచి శాశ్వతంగా వెలివేయాలి. కోమటిరెడ్డి కుటుంబానికి శాశ్వతంగా వెలివేయాలి. మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలి, మంత్రివర్గం నుంచి డిస్మిస్ చేయాలి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని. బీసీ సమాజానికి కాంగ్రెస్ పార్టీ చీఫ్ బేషరతుగా క్షమాపణ చెప్పాలి మహేష్ కుమార్ గౌడ్ గారు. ఆయనగిన నిజంగా బీసీ వాదం పట్ల చిత్తశుద్ధి ఉన్నట్టయితే పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు ఈ బీసీ సమాజానికి మొత్తానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలి. రేవంత్ రెడ్డి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని డిస్మిస్ చేయాలి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫ్యామిలీకి భవిష్యత్తులో రాజకీయ ప్రాధాన్యత లేకుండా చూడాలి. బీసీలకు ప్రాతినిధ్యం ఇవ్వాలనేది బీసీ సమాజం యొక్క ఉద్దేశం. నేను థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది పరిస్థితి. ఇమీడియట్గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి నువ్వు రాసిన లెటర్ వెనక్కి తీసుకోవాలి, బహిరంగ క్షమాపణ చెప్పాలి. పున్న కైలాష్ కూడా మళ్ళా క్షమాపణనో ఇంకోటనో మీరు మాట్లాడితే సమాజం మిమ్మల్ని కూడా యాక్సెప్ట్ చేయదు. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. వీరుడు లాగానే నిలబడాలి నిఠారుగా. మేము తలొగ్గుతాం, వచ్చేది ఒక పదవి కదా అనుకుంటూ పోతే ఈ పదవులు మనకు అక్కర్లేదు. సో ఆ దిశగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని వెంటనే మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాల్సిన అవసరం ఉన్నది. బీసీ సంఘాలు మేము ముందు నుంచి అప్పీల్ చేస్తున్నాం, మార్నింగ్ నుంచి కూడా పెద్ద ఎత్తున కోమటిరెడ్డి వెంకటరెడ్డి దిష్టిబొమ్మలు తగలబడాలి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం కనబడుతున్నది. చూద్దాం మరి ఏ పార్టీ చేస్తారు ఏంటి అన్నది. భవిష్యత్తులో ఈ ఫైట్ ఇంకా మరింత
ముమ్మరంగా ముందుకెళ్తుంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.